పీపుల్ గుడ్ మార్నింగ్. యాక్చువల్గా నా ఫ్రెండ్స్ కమ్ కొలీగ్స్ ఎప్పటి నుంచో నన్ను చికెన్ చేసుకురావచ్చుగా అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈరోజు హాస్టల్లో చికెన్ ప్రిపేర్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. బాక్స్ తీసుకెళ్ళాలి ఆఫీస్కి. సో ఇంకా చికెన్ అయితే నేను 1/2 kg తెచ్చాను. కొంచెం ఎక్కువ పీసెస్ ఇచ్చారు, అంటే పెద్దగా ఇచ్చారు. దానివల్ల నేను కొంచెం చిన్నగా నేనే నైఫ్తో కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నా. ఇంకా చికెన్ని డైరెక్ట్గా హాట్ వాటర్లో కొంచెం 2 times క్లీన్ చేస్తే మంచిగా ఉంటుంది. స్మెల్ లాంటిది ఏం రాదు. నాకైతే అలాగే ఇష్టం. ఆ తర్వాత చికెన్ని పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి పక్కకు పెట్టేసుకున్నాను. ఇలా ఒక 10 minutes పక్కకు పెట్టేసుకొని ఉంటే మంచిగా ఉంటుంది చికెన్ కర్రీ చేసేటప్పుడు. ఈలోపు ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, తెల్ల వెల్లుల్లి గడ్డ తీసుకున్నాను. ఎందుకంటే లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా బాగుంటుంది, బట్ ఇలా వేస్తే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. నాకు ఇలాగే ఇష్టం, మమ్మీ ఇలాగే చేస్తుంది. సో ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి పక్కకు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ సెట్. 1/2 kg చికెన్ కాబట్టి ఎక్కువ ఆనియన్స్ కట్ చేసుకోలేదు, ఎక్కువ ఎందుకులే అని. ఈలోపు ఆల్రెడీ చికెన్లో కలిపి పెట్టుకున్న దాంట్లోకే కొంచెం చిన్న చిన్న వెల్లుల్లిపాయ చిన్నగా తరిగి దాంతో పాటు పెరుగు కూడా వేసి మంచిగా కలిపి పెట్టుకున్నాను. ఎందుకంటే చికెన్ చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇలా చేస్తే. సో ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసి గ్యాస్ ప్యాన్ పెట్టేసి ఇంకా ఆయిల్ పోసేసా. ఆల్రెడీ అప్పుడు కూడా ఆయిల్ పోసాను కాబట్టి ఎక్కువ ఆయిల్ పోయకుండా నార్మల్గా. తర్వాత ఆనియన్స్ వేసి చిన్నగా ఫ్రై చేస్తూ కొంచెం గోల్డెన్ కలర్ రాగానే దాంట్లోనే ఇంకా నేను పచ్చిమిర్చి కూడా వేసేసాను. రెండు ఒకేసారి అయిపోతే మళ్ళీ తర్వాత జీలకర్ర, ఇంకా నా దగ్గర కరివేపాకు ఉండే దాన్ని కూడా వేసేసాను. అది బాగా ఎండిపోయినట్టుంది, బట్ ఓకే పర్లేదు, బికాజ్ నేను హాస్టల్లో ఉంటున్నాను. అన్ని పర్ఫెక్ట్గా ఉండాలని లేదు, బట్ మంచిగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి ఉన్న దాంట్లోనే. ఇంక ఇది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక ఆల్రెడీ 30 minutes అయిపోయింది కదా చికెన్ అన్నీ కలిపి పెట్టేసి. ఇంకా తర్వాత ఇంకా నేను ఇందులోకి ప్యాన్లోకి షిఫ్ట్ చేశాను చికెన్. మంచిగా మొత్తం ఆనియన్స్, చికెన్ బాగా కలబెట్టాలి. సో అప్పుడు బాగా వస్తుంది అనమాట. మంచిగా ముక్కలకి నీట్గా అంతా వస్తే బాగుంటుంది టేస్ట్. సో ఇంకా కింద అడగంటకుండా నేను చిన్నగా కలుపుకుంటూ ఇంకా వెళ్ళిపోయాను. చికెన్ ఒక లెగ్ పీస్ ఉంది, సో అదే కాస్త నన్ను ఇబ్బంది పెట్టింది నా దగ్గర చిన్న గిన్నె ఉండడం వల్ల. ఇంకా మంచిగా ఒక 10 minutes తర్వాత ఇంకా చికెన్ ఉడికిపోయింది. ఇంకా ఉప్పు, ఆ తర్వాత నా దగ్గర కంట్రీ డిలైట్ వాళ్ళది గరం మసాలా ఉంది, ఇదైతే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇదే వేసేసా, కొంచెం వేసేసా, బికాజ్ ఆల్రెడీ అక్కడ కారం కలిపేసాను కదా, కొంచెం వేసేసా. ఇంకా చివరిలో కొత్తిమీర వేస్తే టేస్టే వేరుంటుంది అబ్బా, నాకైతే చాలా ఇష్టం. ఇంకా కొత్తిమీర వేసి కాసేపు ఒక 5 minutes ఉంచాను. ఈ లోపు నా రూమ్మేట్ వచ్చి, బికాజ్ ఈరోజు మండే నేను తిన్నా కదా, తను వచ్చి చెక్ చేసింది, అన్నీ సరిపోయాయని చెప్పింది. ఇంకా అమ్మ హ్యాపీ అనుకున్నాను. ఇంకా మంచిగా కూర మంచిగా ఉడికేసింది. ఇంకా చివరిలో నేను బాక్స్లోకి తీసుకున్నాక మళ్ళీ కొత్తిమీర యాడ్ చేశాను. ఇంకా చూడండి, ఆఫీస్లో మా ఫ్రెండ్స్ తింటూ చాలా బాగుందని నాకు కామెంట్ చెప్పారు. థ్యాంక్ యూ.